తనుజ గారి సిట్యుయేషన్ చూస్తుంటే జాలేస్తుంది. ఎవరికైనా జాలేయాల్సిందే. ఎందుకంటే నిన్న నైట్ ఐషా ఇంకా తనుజ వర్సెస్ నామినేషన్ పాయింట్స్ అయితే పెట్టిండే. అక్కడ ఐషా కుల్ల చెప్తుంటది. "నువ్వు నాన్న అనడం వల్లనే బన్నీ గారి గేమ్ చెడిపోతుంది. అండ్ నువ్వు ఎవరితోటి ఉంటే వాళ్ళ గేమ్ చెడిపోతుందని" ఐషా అనడం వల్ల ప్రస్తుతం లైవ్‌లో కళ్యాణ్ తోటి తనుజ గారు ఈ టాపిక్ మీదనే డిస్కషన్ చేస్తుంటారు. ఇక్కడ తనుజ ఏమంటదంటే చాలామంది బాండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇమాన్యుయల్ మమ్మీ మమ్మీ అంటాడు. అదంతా బయటికేం పోవట్లేదు. ఎందుకు నాదే ఇట్లా పోతుంది. నేను నాన్న నాన్న నార్మల్‌గానే అంటాను గదా! అని తనుజ అంటుంది. అదొక నార్మల్ బాండ్. అప్పుడు పవన్ కళ్యాణ్ గూడా ఇదంతా ఏం పట్టించుకోకు మార్నింగ్ మార్నింగ్ అని అంటుంటే అప్పుడు తనుజ వచ్చి దువ్వాడ మాధురి గారు స్టార్టింగే మార్నింగ్ నుంచి ఏమేమో చెప్తున్నారు. బయట వాటి గురించి అవన్నీ చెప్తుంటే నాకు తలనొస్తుంది అంటే కళ్యాణ్ అంటాడు వాళ్ళకి చెప్పొచ్చు కదా! అడగొచ్చు కదా! మొహం మీద చెప్పొచ్చు కదా! అంటే పొద్దున్నే గొడవ పెట్టుకోవాలని తనుజ అంటది. సో, ఇక్కడైతే క్లియర్‌గా కనిపిస్తుంది గైస్. ఆయిషా, మాధురి గారు తనుజ ఉన్న టాప్ పొజిషన్‌ని వీళ్ళు దక్కించుకుందామని అయితే వచ్చినట్టే ఉంది. ఎందుకంటే తనుజ గారి మీదనే వీళ్ళ దృష్టి మొత్తం ఉంది. అటాక్ మొత్తం వీళ్ళు ఈమె దిక్కే చేస్తుర్రు. ఇక్కడ ఆల్రెడీ కళ్యాణ్‌ని, ఇమాన్యుయల్ కూడా వీళ్ళు అటాక్ చేయొచ్చు. కాకపోతే అది ఎందుకు చేయట్లేదో తెలవట్లేదు గానీ ఫస్ట్ అయితే వీళ్ళ టార్గెట్ తనుజ లెక్క అయితే ఉంది. దాని తర్వాత కళ్యాణ్, ఇమాన్యుయల్ మీద కూడా ఏదో ఒక రోజు రేజ్ అవ్వచ్చు వీళ్ళిద్దరు. చూస్తుంటే నెక్స్ట్ టార్గెట్ వీళ్ళది కళ్యాణ్ అన్న, ఇమాన్యుయల్ అన్న. వీళ్ళ ఇద్దరిట్లలో ఎవలో ఒకరిని వీళ్ళు నెక్స్ట్ అయితే అటాక్ చేయబోతుర్రని మనకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. వీళ్ళ టార్గెట్ ఏందంటే హై ఓటింగ్ ఉన్న బ్యాంక్స్‌ని ఫస్ట్ అటాక్ చేయాలి. ఫస్ట్ పొజిషన్‌లో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే తనుజనే ఉంది. దాని తర్వాత కళ్యాణ్‌కి, ఇమాన్యుయల్‌కి సేమ్ లెవెల్ ఓటింగ్ పడుతుంది బయట. అంటే అన్ని యూట్యూబ్ పోల్స్ అన్నీ చూసుకుంటే సేమ్ ఓటింగ్ ఇద్దరు కళ్యాణ్‌కి, ఇమాన్యుయల్‌కి. సో, ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న తనుజకి వీళ్ళైతే అటాక్ చేయనీకైతే రెడీగా ఉన్నారు. అండ్ చేస్తుర్రు కూడా నామినేషన్‌లో. సో, తనుజ కూడా నామినేషన్‌లో అయితే సూపర్ పాయింట్స్ అయితే పెట్టింది గైస్. ఈరోజు ఎపిసోడ్ తనుజకైతే ఫుల్ పాజిటివ్. అండ్ తనుజ మళ్ళా బ్యాక్ అని చెప్పాలి మనమైతే ఒక విషయంలో చెప్పాలంటే. సో, మీ ఒపీనియన్ అసలు కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ హైప్ కొట్టండి. వీడియోకి హైప్ కొట్టండి. ఇంకొక విషయం చెప్పాలి. మన ఇమాన్యుయల్ ఇంకా పవన్ కళ్యాణ్ ఈరోజు మ్యాచింగ్ కలర్ బట్టలైతే ఏసిర్రు. సో, చూడనీకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది వీళ్ళిద్దరిని ఇలా. అండ్ మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు మళ్ళీ ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక టీమ్‌లో ఉండి ఒక టాస్క్ ఆడితే మంచిగా చూడాలనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి.